లాస్ట్గా మీరు ఆదిలాబాద్ జాయిన్ అయ్యారా లేదా? అది ఇయలే ఆర్డర్ అంటే ఆర్డర్ ఇవ్వకుండా మళ్ళీ సీఎం గారికి మెసేజ్ ఏం పెడతారంటే వీళ్ళు మేము ఇచ్చిన పోడు ఆయన ఎక్కడిచ్చిన పోడు సో అడమెంటు అని ఒకటి బిరుదులు ఇచ్చిండు. అడమెంటు ఇచ్చిన పోడు అనేది అడమెంటు ఇచ్చిన పోడు బిరుదు కూడా మీకు ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇది ఈ రెండు కాకుండా ఇంకో బిరుదు కూడా మీకు ఉంది. ఏముంది? అవుట్ స్పోకెన్ కాదు, ఎన్డి అన్న మీకు సర్వేశ్వర రెడ్డి గారికి ఎన్డి అంటారు. ఎన్డి అంటే ఏం చెప్పండి? నోటి దురద. నోటి దురద అనేది కాదు, కానీ వాస్తవం మాట్లాడేటప్పుడు దురద అనుకుంటే వాళ్ళే బురద వెళ్తారు, వారి మీద బురద పడుతుంది. సర్వేశ్వర రెడ్డి మైనస్ ఎన్డి అంటే నోటి దురద. ఆ నోటి దురద వల్లే ఆయన చాలా కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. మురళి అనే వాళ్ళు ఏంటంటారు, యథార్థవాది లోక విరోధి. దురద అనే వాళ్ళే బురద తెలియదే. దురద ఎవరు అన్నారో ఆ మహానుభావులంతా ఒక కూటమి జరిగి బురద లేను. నేను ఎందుకుంటుంది మురళి? ఎవరిని మాట్లాడితే చెప్పు, దురద దేనికుంటుంది? అంటే సాధారణంగా పై ఆఫీసర్ మీరు కించపరుస్తూ మాట్లాడతారు. లేదు, ఆ దురద తర్వాత నాకు ఆ పొలిటికల్ ప్రెజర్ ఉంది, పొలిటికల్లోని ఆ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇటువంటి మీరు మాట్లాడుతుంటారు. దాంతోనే లేదు మురళి, అవన్నీ ఇప్పుడు రాలగొట్టడానికి ఏది, ఇప్పుడు హంటింగ్ చేసేవానికి నెమిలిగా అందం కనపడదు. నెమిలి అందమైన జంతువే. హంటింగ్ చేయాలని తలంతో నతలుగా ఎదురు పెడుతున్నప్పుడు నెమిలి కనపడదు. నెమిలి కూడా అంటిస్తారు. నెమిలి లాంటివన్నీ అంతకన్నా ఎక్కువ లేదు. అంటే మీరు పురుగు విప్పుతారు పవిత్రమైన మనిషిని మనసును. అంటే మీరు పురుగు విప్పుతుంటే డ్యాన్స్ చేస్తారు. పురుగు విప్పని డ్యాన్స్ కాదు కానీ నాట్యం అది. నెమిలి పవిత్రత సింబల్. అవును, అది అలాంటి వ్యక్తి. అంటే వేటగాడు ఉంటాడు, వేటగాడు గన్ను తప్ప గన్ను ప్రేమిస్తాడు తప్ప నెమిలి ప్రేమించాడు. షూట్ చేసుకుని తిన్నాను. ఆ వేటగాళ్ళకు పడ్డ నెమిలి నేను. అంటే మీరు ఇప్పుడు రిటైర్ అయ్యాను? మే 31 రిటైర్ అయినా మురళి. అయితే అది అక్కడ ఆగిపోయింది మురళి. కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేట్ అయినా కంటెంప్ట్ వేసి. పోస్టింగు ఆదిలాబాద్ చేయకపోతే 1 year వెయిట్ చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళినా. పోస్టింగ్ త్రో కోర్టు, రిజిస్ట్రేట్ త్రో కోర్టు, పోస్టింగ్ త్రో కోర్టు, ప్రమోషన్ త్రో కోర్టు. మళ్ళీ మొన్న ప్రమోషన్ కావాలని నెగ్లెక్ట్ చేసిండు. ఇంకా కూడా సతాయిస్తుంది. ఇంకా వేధింపులు. ఒకసారి ప్రమోషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అడ్డం రాదే. సుదర్శన్ రెడ్డి నాకన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చిన, నా జూనియర్స్కి అందరూ ప్రమోషన్ ఇచ్చింది ఎస్పీగా. అంటే సర్వేశ్వర రెడ్డిని క్యారెక్టర్ని ఎస్పీగా చూడదనుకుంటుంది దుర్మార్గమైనటువంటి అదృష్ట శక్తులు. మేము ఎస్ఐ నుండి ఎస్పీ కావడమే మాది ఎక్కువ. నేను డిఐజీలో కాము, లేక 5లో కాము. నేను ఫైట్ చేశాను బ్రదర్. తాపరుగుండి ఇవన్నీ ఫేస్ చేస్తున్నా కదా మురళి. అంటే మీరు రిటైర్ అయ్యి కోర్టు ద్వారా లాస్ట్లో సాధించి రిటైర్ అయిపోయారు. కోర్టు ద్వారానే. తర్వాత నా పెన్షన్ కూడా ఇప్పుడు రాలేదు నాకు. 6 నెలలు అయితే రిటైర్ అయ్యి నో పెన్షన్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మళ్ళీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా, చేస్తలేరు. తర్వాత ఇది 2004లో పే ఫిక్సేషన్ మురళి. పే ఫిక్సేషన్ ఏరియాస్ కూడా రాలేదు. మొన్న వచ్చింది నేను అది కోర్టులు వేస్తే జీతం కోర్టులకు వెళ్ళే, రిజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళే, పోస్టింగ్ కోర్టులకు వెళ్ళే, ప్రమోషన్ కోర్టులకు వెళ్ళే. మన డిపార్ట్మెంట్లో న్యాయం ఎక్కడ జరుగుతుంది? పెళ్లి పోలీసింగ్ ఇదేనా? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్? అంటే పెన్షన్ కూడా కోర్టు ద్వారా వస్తుంది. కోర్టు ద్వారా అదే కానీ కోర్టుని నమ్ముకున్నాం, హైకోర్టు అన్నీ. ఎందుకంటే మరి దానికి రీజన్ కారణం మీరే ఊహించుకోవాలి. ఇన్ని ఉంటాయి ఒక వ్యక్తిని ఫేస్ చేస్తారు కోర్టులో. అంటే ఒక వ్యక్తి మీద ఇంతమంది ఎందుకు? ఇంతమంది లేరు బాబు, సంతోషం. దయచేసి ఒకే ఒకరు వాడుకున్న ఒకరు, వీళ్ళిద్దరిని వేడుకున్న వాళ్ళు వినరు. పోయి అడిగాను కూడా, కలిసి అడిగాను, మీకు తప్పుంటే క్షమించండి సార్, నేను తప్పు చేస్తే పెద్ద మనసుతో చెప్తాను, నాకు సంబంధం లేదంటాడు అని మళ్ళీ చేసే పని బరాబర్ చేస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి గారు కలుసుకుంటానే కూడా ఈర్ష. మొత్తం సిస్టమ్ పాలన చేసి పెట్టిండు. సీఎం గారిని సర్వేశ్వర రెడ్డి గారు వస్తే ఇవ్వకండి, నా పేరు చెప్తే భయపడుతున్నాడు. సర్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ సీఎం గారు వస్తే వాస్తవం చెప్తాడు, ఆ కేసులు క్లోజ్ కాకూడదు అడ్డం పడుతున్నాడు. ఈ కేసు మురళి 7 సంవత్సరాలు పెండింగ్ ఉన్నప్పుడు ఏసీబీ డిఎఫ్ఆర్ పంపుతాం మురళి, 2 కాపీలు పంపుతాం మురళి. హోమ్ సెక్రటరీ కొట్టిస్తారు, విజిలెన్స్ కొట్టిస్తారు. ఒకటేమో రికార్డ్ పర్పస్, ఒకటేమో రివ్యూ పర్పస్. ఒకటి విజిలెన్స్కి వస్తుంది, ఒకటి హోమ్కి వస్తుంది. సెక్రటరీ బిజినెస్ రూల్స్ ఏం చెప్తాం మురళి? హోమ్ ఫైల్ మొత్తం స్టడీ చేసిన తర్వాత మా కన్సల్ట్ డిపార్ట్మెంట్ చేస్తా, ఈ విధంగా ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఇట్లా ఉన్నాయి, మళ్ళీ వీళ్ళ ఫైండింగ్స్ ఇట్లా ఉన్నాయి, మీ ఒపీనియన్ సార్ ప్రాసిక్యూట్ చేయాలన్నా వద్దంటేనే విజిలెన్స్ కమిషనర్ చేయాలి. టోటల్ సర్వీస్ కేసు మొత్తం కిందికి ఈ హోమ్ సెక్రటరీ అడగడు, విజిలెన్స్ కమిషన్ ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ అవుతుంది. అడ్వైజింగ్ దట్ సర్వీస్ ఈజ్ గోయింగ్ టు ప్రాసిక్యూటెడ్. దీనికన్నా 25 రోజుల ముందు. దాని తర్వాత విజిలెన్స్ కమిషన్ అడ్వాన్స్ అడ్వైజ్ ఇవ్వడం కరెక్ట్. చరిత్రలో ఫస్ట్ అడగండి, యూ ఆస్క్ ఎనీబడి, సెక్రటరీ బిజినెస్ సెకండిస్ట్. అడగకుండా అడ్వైజ్ ఇస్తాను. నేను అడగ క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ చెప్తానా? నా అంతా నేను వాక్కుంటూ పోతున్నా కాదు కదా. హోమ్ సెక్రటరీ దాంట్లో పోతే హోమ్ సెక్రటరీ గారు ఏం చేస్తాడు? నోట్ ఫైల్ అసలు చూడడు. కింద వచ్చినాక బిలో 20% ఉంది క్లియర్గా నోట్ ఫైల్లో. బిలో 20% ఎన్టీ రామారావు గ్రేట్ పర్సనాలిటీ ఉన్నప్పుడు వారు పబ్లిక్ సర్వెంట్స్కు యాక్సెస్ ఆఫ్ ప్రాపర్టీ 20% ఉంటే, బిలో 20% ఉంటే కేసు లేదని రాసిండు ఆయన. జీవో ఉంది, దాని ప్రకారం కేసు లేదని రాసిండు.
వీరు చదవరు, చూడరు, చూసినా చదివినా న్యాయం చేయడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే భయం, వాళ్ళు ఎవరిని కాటేస్తుందని, ఎన్ని బండిని కాటేయచ్చు అది. వారు భయం ఏంది, అగ్రీ విత్ ద రిమార్క్స్ ఆఫ్ ది విజిలెన్స్ కమిషన్ అంటాడు. ఆయన అడగకముందు ఆయన ప్రాసిక్యూట్ చేయమంటాడు. ఈయన అన్నీ చూడకుండానే విజిలెన్స్ కమిషన్ ప్రకారం నన్ను ప్రాసిక్యూట్ చేయమని ఈయన రాస్తాడు. అప్పుడు నేను డిఫర్ అయ్యి హోంమంత్రి గారికి కలిసి సీఎం గారికి కలిసినప్పుడు ఆ సీఎం గారికి ఫైల్ అక్కడ పోయింది. ఇది ఇట్లా రిటర్న్ అయింది మీన్ టైం, ఇంకా ఛార్జ్ షీట్ ఇస్తాను ఉరులాడుతున్నారు. ఛార్జ్ చేసుకోండి, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఒక పబ్లిక్ సర్వెంటు డ్యూటీలో ఉన్నప్పుడు 6 సంవత్సరాలు ఛార్జ్ షీట్ వేయకుండా పెట్టి రిటైర్డ్ అయ్యే వెయిట్ చేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఇస్తే చేసుకోండి. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. హైకోర్టు జడ్జిమెంటే ఉంది, డిశ్చార్జ్ అయిపోతుంది.